నా పేరు చిలకా చంటి. మాది తూలిపాల గ్రామం. మా సోదరి అయినటువంటి అనుష లోన్ అప్లై చేసుకోవడానికి సత్తెనపల్లిలోని చారి అనే ఆఫీస్ దగ్గరికి వెళ్లే క్రమంలో లోన్ ఆఫీస్ ఆనుకొని ఉన్న సత్తెనపల్లి న్యాయవాది అయిన కొమ్మిశెట్టి సాంబశివరావు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆఫీస్లోకి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో అతను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మహిళపై దాడి చేశారు. ఈ క్రమంలో మా సోదరి ఫోన్ చేసి చెప్పడంతో మేము అక్కడికి వెళ్ళాం. ఇదేమిటని ప్రశ్నిస్తే దాడికి దిగారు. దాడికి దిగడమే కాకుండా నేను న్యాయవాదిని, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి, మీ అంత చూస్తా అని అన్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో అతనిపై దాడి జరిగినట్టుగా చిత్రీకరించి హాస్పిటల్కి వెళ్లి బెదిరింపు ధోరణికి దిగుతున్నారు. నా పేరు అనుష. నేను ఒక లోన్ పర్ఫార్మెన్స్ మీద ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంటే అక్కడ వెళ్ళాను. అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళినాక నాకు ఎవరు కనిపించలేదు. అక్కడ ఒక సార్ ఉన్నారు. అక్కడ ఆ సారు ఎవరో కూడా నాకు తెలియదు. వెళ్ళి అడిగాను, సార్ ఇక్కడ లోన్లు ఇస్తారంట కదా, ఆ రూమ్ మరి ఆ సార్ ఆఫీస్ ఎక్కడ, ఎటువైపు ఉంటుంది అని అడిగాను. అడిగితే ఆ సార్ ప్రతి ఒక్క లంజ ఇక్కడికే వచ్చి అడగడం ఏంటి, అసలు నన్ను అడగడం ఏంటి, లంజా కొడుకులు అని చెప్పి అసహ్యంగా మాట్లాడిన తర్వాత సార్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను అడిగాను ఆ సార్ని. అడిగితే అసలు నువ్వేవుతువే, నీకెందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని చెప్పి నన్ను ఎదురు రొమ్మల మీద ఛాతి మీద చేసి నెట్టాడండి. నెట్టినాక మా ఫ్రెండ్స్ ఉన్నారు నా పక్కన, వాళ్ళు వచ్చి నన్ను తీశారు. తీసిన క్షణంలో మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ అసలు నీకెందుకు చెప్పాలని చెప్పేసి మళ్ళీ ఎదురుమ్మల మీద చేసి నువ్వేం చేసుకుంటావో చేసుకోవే అని చెప్పి నన్ను మాట్లాడి, నేను ఒక లాయర్ని, ఏం చేసుకుంటావో చేసుకొని, లాయర్ అన్న విషయం కూడా నాకు తెలియదు సార్ అసలు. కానీ అంత అసహ్యంగా నన్ను మాట్లాడడం చాలా తప్పు. దీనికి నాకు అతనికి దీనికి సంబంధించిన ఇదైతే అసలు ఏం లేదు. రాజకీయ పరంగా అయితే అసలు ఏం లేదు సార్. ఇది నా పర్సనల్. అతను నాకు ఎవరో కూడా తెలియదు. దీంట్లో కక్షలు కుట్రాలు అసలు ఏమన్నది కూడా లేదు సార్. అసలు ఇది జరిగింది. చేసాం సార్, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశాము. మేము వచ్చినాక మమ్మల్ని కూర్చోమని చెప్పారు, కానీ తను మాత్రం బయటికి వదిలేశారు సార్. ఎందుకు వదిలేశారో తెలియదు. మమ్మల్ని కొట్టి అతను బయటికి పంపించి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఏంటి సార్? నేను చేయించుకోవాలి, నాకు ఇంకా గుండెల్లో నొప్పిగానే ఉంది. మరి అతను మగ మనిషిగా, నేను ఆడకూతున్నాను కదా, మరి నన్ను నెట్టాడు, మరి నేను ఎలా భరించుకోవాలి? మరి నన్ను కూడా పంపించాలి కదా. ఎస్సీ గారు నన్ను ఏం బయటికి పంపించాలా, నన్ను కూర్చోబెట్టారు లోపల, అతను మాత్రం బయటికి పంపించారు. నమస్కారం అండి, నా పేరు చంటి అండి, దూలిపాళ్ళ గ్రామం, సత్తెనపల్లి మండలం అండి. అయితే మా చెల్లి పేరు అనుష అండి. అనుష వచ్చేసరికి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటారండి. అన్న నాకు కొంచెం డబ్బులు అవసరం అన్నా అని చెప్పేసి అని అడిగిందండి. అడిగితే మధ్యాహ్నం సుమారు 3:30 టైంలో నా దగ్గరకు వచ్చారండి. మా చెల్లి అనుషతో పాటు వాళ్ళకి లోన్ అవసరమైన ఫ్రెండ్స్ అందరూ కలిసి నా దగ్గరకు వచ్చారండి. నా దగ్గరకు వస్తే, అమ్మ పలానా రిజిస్ట్రార్ ఆఫీస్ పక్క లైన్లో పైన లోను ఇస్తారమ్మా చారి గారు అని చెప్పేసి, అక్కడికి వెళ్ళండి అమ్మా, మీరు అక్కడికి వెళ్ళి చారి అని ఉంటాడు, ఆయన అడగండి అమ్మా, ఆయన అడిగితే మీకు లోన్ చేస్తాడని చెప్పేసి అని వెళ్ళారండి. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు అని చెప్పేసి పక్క గది ఉందండి. ఆ గదిలోకి వెళ్ళి అక్కడ చారి గారి ఈ ఆఫీస్ ఎక్కడండి నేను అడగటం జరిగిందండి. అడగటం జరిగితే మా చెల్లి వాళ్ళని అసభ్య పదాలతో దూషించి ఎట్లా పడితే అట్లా నెట్టి హెరాస్మెంట్ విధంగా భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఎట్లా పడితే అట్లా తిట్టగానే మా చెల్లి నాకు ఫోన్ చేసిందండి. అన్న ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడన్నా అని చెప్పేశారని. అంతే, ఏందమ్మా ఏం జరిగింది ఏందని ఇట్లా మాట్లాడంటే, సరే రండి అమ్మ కంప్లైంట్ పెడదాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడదామని చెప్పేసి మా చెల్లి వాళ్ళని మా ఫ్రెండ్స్ని తీసుకొని స్టేషన్ దగ్గరికి వచ్చామండి. అయితే కొమ్మిశెట్టి సాంబశివరావు గారు ప్రధానంగా ఇందాక ఒక వీడియో రిలీజ్ చేశారండి, ఏరియా హాస్పిటల్లో ఉండి. దీనికి సంబంధించి రాజకీయ కోణం రుద్దుతున్నారండి. ఇది మా కుటుంబ సమస్యే కానీ ఇది రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదండి. దరువూరి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి నేను ఆ దరువూరి నాగేశ్వరరావు గారి పేరు చెప్తున్నారండి. సత్తెనపల్లి శాసనసభ్యులకు కానీ సభ్యుల వారికి కానీ దరువూరి నాగేశ్వరరావుకి కానీ ఎలాంటి సంబంధం లేదండి. ఇది మా కుటుంబం నిమిత్తం జరిగిన గొడవే కానీ దాని ప్రకారంగా మేము వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ రాసుకున్నారు, మేము విచారణ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందండి. కానీ కొమ్మిశెట్టి సాంబశివరావు గారు దీన్ని రాజకీయంగా రాజకీయంగా ఇది చేయాలని చెప్పేసి చూస్తున్నారండి. దీంట్లో మాత్రం ఎలాంటి రాజకీయ కోణం లేదండి. మా చెల్లికి జరిగిన అన్యాయాన్ని మేము పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాము. పోలీసు వారు ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేస్తానని చెప్పేసి మాకు విన్నపించడం జరిగిందండి. ఇప్పుడే కంప్లైంట్ పెట్టేసి మేము బయటకు వచ్చేయడం జరిగిందండి. ఆల్రెడీ వాయిస్ కూడా ఇచ్చిందండి మా చెల్లి. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. సత్తెనపల్లిలో ఈరోజు
కొమ్మిశెట్టి సాంబశివరావు అనే ఒక అతను ఒక ఎస్సీ అమ్మాయిని లోన్లు ప్రక్రియలో లోన్లు ఇప్పించడానికి కంటిపూడి నుంచి చారి అనే ఒక అతను ఉన్నాడు. ఒక కోర్టు దగ్గర ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కి లోన్ల పరంగా అతను లోన్ గురించి అడగటానికి వెళ్తే వీళ్ళకి ఆఫీస్ అడ్రస్ తెలియక కొమ్మిశెట్టి సాంబశివరావు అనే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి చారి అనే ఆఫీస్ ఎక్కడ అని చెప్పి నేను అడిగితే ఆయన చాలా భయంకరమైన చండాలమైన బూతులతో పొద్దుగూకులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెప్పాలా, ఎంత లంజల కొంపలాగా ఉంది, ఎవరెవరో వచ్చి నన్ను అడుగుతారేంది, పక్కనుండ ఆఫీసులో అడుక్కోవాల్సిన మనిషి నన్ను అడగటం ఏందని నన్ను అన్నారు. అయితే ఎవరైనా ఎందుకు అడుగుతారంటే అక్కడ ఏ ఆఫీసో తెలియక వాళ్ళు పాపం మోటోళ్ళు, చదువుకోలేని వాళ్ళు. అలాంటి వాళ్ళని ఒక లాయర్ వృత్తిలో ఉండి ఆయన ఏం చెప్పాలి, అమ్మా ఇది కాదు ఆఫీసు, పక్క ఆఫీస్ అమ్మ వెళ్ళండి అని చెప్పాలి. అటు కాకుండా ఆ అమ్మాయిని చండాలమైన బూతులతో తిట్టి ఇక్కడ నుంచి ఇదంతా లంజల కొంపలాగా ఉంది, మాకు ఇవన్నీ పెట్టొద్దు, పక్కన ఏడ ఎత్తుక్కోపో అని చెప్పి అనటం జరిగింది. ఆ భాగంలోనే ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పి ఈ అమ్మాయి అనటంతో ముందు ఎదురు రొమ్ములు పెట్టి చేసి అసలు ముందు ఎక్కడి నుంచి దింకేయాలండి అని చెప్పి ఎటబడితే అటు మాట్లాడటం జరిగింది. ఎస్సీ కులం పెట్టి పేరు పెట్టి తిట్టడం జరిగింది. మరి అసలు బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఆడపిల్ల అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు ఒక న్యాయవాది అయ్యుండి ఒకరికి న్యాయం చేయాల్సింది బానిచ్చి ఈ కాగితాలు తీసుకుని అది ఎందుకు వచ్చారు ఏందమ్మా ఫలానా అని చెప్పి చెప్పాల్సింది బానిచ్చి అన్యాయంగా అక్రమంగా అతను ఒక అడ్వకేట్ అనేది మర్చిపోయి అసలు భయంకరమైన బూతులు తిట్టి అసలు కులాన్ని దూషించి ఆ అమ్మాయిని చాలా మనస్తాపానికి గురి చేశారు. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్కి అతనే వచ్చి మేమేదో చేసినట్టు మళ్ళీ మా మీద ఏదో చెడ్డగా సృష్టించడానికి చూస్తున్నాడు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే గమనించి చెప్పగలుగుతున్నాను, మీరు ఏదైనా ఇలాంటి ఒక చండాలుణ్ణి మన రాజకీయంగా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కులం పేరు పెట్టి తిట్టడం అనేది తప్పు. మేము పోయి లాయర్ గారు ఎందుకంటే మీరు అలా తిడుతున్నారంటే మీరెవరా చెప్పడానికి అని చెప్పి మమ్మల్ని దూషించి మా మీద కేసులు పెట్టడానికి అని చెప్పి వచ్చాడు. ఒక ఆడపిల్లకి ఎవరు లేరనుకొని వచ్చాడేమో. కబడ్దారు మేమందరం ఉన్నాం. మాదిగ కులాన్ని ఎవరైనా సరే పేరు పెట్టి కానీ మాదిగోడు కానీ లేదా ఇంకా వేరే విషయాలు కానీ లంజలు అని చెప్పి తిడితే ఎవరికైనా సరే గుణపాఠం చెప్తాము. అది గవర్నమెంట్ ద్వారా ఎంత దూరం పోవాలన్నా పోతాము. మాకు తగు న్యాయం జరిగిద్దని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.